2022లో డీజే టిల్లు సినిమాతో యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. టిల్లుగా అతను చేసిన సందడి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాకి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ రూపొందుతుంది. అయితే ఈ సినిమా వాయిదాల మీద వాయిదా పడుతూ వస్తుంది. టిల్లు స్క్వేర్ ని 2022 జూన్లో ప్రకటించారు. అప్పటి నుంచి ఈ సినిమాని సిద్దు చెక్కుతూనే ఉన్నాడు. డీజే టిల్లుకి దర్శకుడు విమల్ కృష్ణ కాగా, అతని పక్కన పెట్టి టిల్లు స్క్వేర్ కోసం మల్లిక్ రామ్ ని దర్శకుడుగా తీసుకున్నారు. అయితే పేరుకి మల్లిక్ రామ్ డైరెక్టర్ అయినప్పటికీ సిద్దుని అంతా తానే చూసుకుంటున్నాడని ఇన్సైడ్ టాక్. డీజే టిల్లుని మించిన విజయాన్ని సాధించాలన్న ఉద్దేశంతో సిద్దు ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకుంటూ సీక్వెల్ కి చెక్కుతున్నారట. అందుకే ఈ సినిమా ఆలస్యం అవుతుందని అంటున్నారు. నిజానికి టిల్లు స్క్వేర్ మూవీ 2023 మార్చిలో విడుదల కావాల్సి ఉంది. కానీ మార్చి నుంచి సెప్టెంబర్ నుంచి నవంబర్ కి వాయిదా పడింది. ఇక ఆ తర్వాత ఏకంగా 2024 ఫిబ్రవరి 9కి వాయిదా పడింది. అయితే సంక్రాంతి సినిమాల కోసం ఈగల్ త్యాగం చేయడంతో ఈగల్ కోసం ఫిబ్రవరి 9 డేట్ ని టిల్లు స్క్వేర్ త్యాగం చేయాల్సి వచ్చింది. నిజానికి ఈగల్ తో సంబంధం లేకుండానే ఫిబ్రవరి 9కి రావడానికి టిల్లు స్క్వేర్ సిద్ధంగా లేదనే ప్రచారం ఉంది. ఇక ఇప్పట్లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం కనిపించడం లేదు. టిల్లు స్క్వేర్ ని నిర్మిస్తున్న సితారా సంస్థ నుంచి వస్తున్న మరో సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మార్చిలో విడుదల కానుంది. ఇక ఏప్రిల్లో దేవర వంటి భారీ పాన్ ఇండియా సినిమాలున్నాయి. ఈ లెక్కన టిల్లు స్క్వేర్ మేకి వాయిదా పడిన ఆశ్చర్యం లేదు. డీజే టిల్లు కారణంగా టిల్లు స్క్వేర్ పై ప్రకటనతోనే మంచి బజ్ క్రియేట్ అయింది. అయితే ఆలస్యం కారణంగా ఈ బజ్ తగ్గుతూ వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరి ఈ సినిమా ఎప్పుడొస్తుందన్నది చూడాలి. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సితార్ ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రీసెంట్ గా న్యూ ఇయర్ సందర్భంగా రిలీజ్ చేసిన స్టిల్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేసింది. టిల్లుగాడిపై రాధిక కూర్చున్న ఫోజుకి కుర్రాళ్లు మతులు పోయాయి. అసలు అనుపమ ఇలాంటి క్యారెక్టర్ చేస్తుందని ఎవరు ఊహించలేదని అంటున్నారు. అయితే ఈ పోస్టర్లోనూ ఫిబ్రవరి 9న టిల్లు స్క్వేర్ ప్రేక్షకుల ముందుకు రానుందని మరోసారి క్లారిటీ ఇచ్చారు. కానీ మళ్ళీ ఇప్పుడు టిల్లుగాడు వెనక్కి వెళ్లే ఛాన్స్ ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.